గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ టాక్స్ డైలీ వ్లాగ్స్. కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్లు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం చూసేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనకి గణపతి నవరాత్రులు కదా, సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణపతులు అయితే మనం చూస్తున్నాము. అలాగే మన హైదరాబాద్ ఇండియాలోనే బిగ్గెస్ట్ గణపతి ఎవరు అంటే ఖైరతాబాద్ గణపతి. సో మనకి 1954లో గణపతిని ప్రతిష్టాపించారనమాట. సో అప్పుడు 1 ఫీట్ నుంచి స్టార్ట్ అయిన గణపతి ఈ ఇయర్ 2024 70 ఇంచెస్ వరకు మనకు ఖైరతాబాద్ గణేశుడు దర్శనమిస్తున్నారు అనమాట. సో ఖైరతాబాద్ వినాయకుడు అయితే ఎంతో అందంగా అందరికీ కనిపించేలాగా ఎంతో ఎత్తులో ఎంత బాగున్నాడంటే నాకైతే కళ్ళు చెదిరిపోయానమాట. చూస్తూనే ఉండాలనిపించింది. కాకపోతే జనాలు కూడా చాలా రద్దీగానే ఉన్నారు. సో చాలా మంది చూడడానికి వస్తారనమాట ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి. చాలా విరాణాలు కూడా పందిస్తారు. అలాగే ఖైరతాబాద్ రైట్ సైడ్ మనకి వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేడుక, అలాగే లెఫ్ట్ సైడ్ రాముడి వారి కళ్యాణము, అలాగే గణపతి కింద రైట్ సైడ్ మనకి బలరాముడిని ప్రతిష్టాపించారనమాట. సో ఎవ్రీ ఇయర్ కొత్తగా పెడతారు కాబట్టి సో మనకి ఇయర్ బలరాముడిని, అయోధ్యలో ఉన్న బలరాముడిని అయితే కనిపిస్తాడు. అలాగే ఈ వినాయకుడు అయితే చాలా ఎత్తులో ఉంటాడు. సో అందరికీ కనిపించేలాగా వినాయకుడిని దర్శనం ఇస్తాడనమాట. సో ఖైరతాబాద్ వినాయకుడిని మనకి 11 రోజులు దర్శనం ఇస్తారు. సో 11వ రోజు ఉత్సవాలతో మేళతాళాలతో ఈ వినాయకుడిని ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం చేస్తారనమాట. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ షాపింగ్స్ అయితే ఉన్నాయి, ఫుడ్ స్ట్రీట్స్ ఉన్నాయి, అలాగే రోడ్ సైడ్ షాపింగ్స్. మనకి ట్యాంక్ బండ్ మొత్తం కిటకిటలాడిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.